సికింద్రాబాద్ కంటోన్మెంట్ డీపీటీ ఛార్జీలు నేరుగా కంటోన్మెంట్ బోర్డు అకౌంట్లో వచ్చేలా బోర్డు సమావేశంలో తీర్మానం చేసినట్లు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ నిధులు రావడం లేదని, ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మరోవైపు ఈ నిధులు రాబట్టేందుకు పోరాటం చేస్తామని, ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరో 20 కోట్ల నిధులు వచ్చేలా ఎంపీ ఈటెల రాజేందర్ కసరత్తు చేయగా ఫలించిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ నిధులు బోర్డుకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక బిల్డింగ్ బై లాస్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపిన ఆమె బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. ముఖ్య అంశం ఏంటి అంటే, గతంలో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన అకౌంట్లోనే పడేది. 2016 నుండి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ నుండి అది తెలంగాణ గవర్నమెంట్కి పోవడం జరుగుతుంది. దానికి గాను మన పైసలు మన అకౌంట్లోనే పడే విధంగా మేము ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. దానికి ఆమోదం కూడా తెలిపాము. కాబట్టి అతి తొందరలో కంటోన్మెంట్లో అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మా కంటోన్మెంట్కి సంబంధించిన కంటోన్మెంట్కు అకౌంట్లోనే వేసే విధంగా వాళ్ళు చేయాలి. లేదంటే మేము రిజిస్ట్రేషన్ కాడ కూడా ఆపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. పబ్లిక్లో అవేర్నెస్ చేస్తాము, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ బోర్డులు పెడతాము. అట్లా కూడా వాళ్ళు వినకుండా మేము దాన్ని ఆపే ప్రయత్నం రేపు బోర్డులో అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ బోర్డులో వాళ్ళకు ప్లాన్లకు వచ్చినప్పుడు మేము దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు రావాల్సిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్కి పోయి వాళ్ళ దగ్గర మేము అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా కంటోన్మెంట్ పైసలు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసమే, ప్రజల కోసమే వాడేది మేము. మా పైసలు డెవలప్మెంట్ చాలా కుంటుపడిపోతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి ₹1 వాళ్ళు స్పెషల్గా ఇయ్యరు. కాబట్టి మావి కూడా వాళ్ళు తీసుకొని అరాచకం చేయడం బాధాకరం. దానికి గాను మేము స్పెషల్ బోర్డు మీటింగ్ పెట్టి దీన్ని ఆమోదించి తీర్మానం చేసి మా అకౌంట్లో మా పైసలు పడే